బ్రేకింగ్ న్యూస్ రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత దర్యాప్తు మొదలైంది. మరి కాసేపట్లో జిల్లా హాస్పిటల్కు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా మ్యాజిస్ట్రేట్ రానున్నారు. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు మొదలు కానుంది. రియాజ్ చికిత్స పొందుతున్న సమయంలో గది బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ లాక్కునే యత్నించాడని, ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో రియాజ్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక అందించనున్నారు పోలీసులు. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత దర్యాప్తు స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో అటు జిల్లా హాస్పిటల్ కు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అలాగే జిల్లా మ్యాజిస్ట్రేట్ కూడా రాబోతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనే దానికి సంబంధించి అటు మ్యాజిస్ట్రేట్ కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు అక్కడికి వచ్చి విచారణ చేయబోతున్నట్టు సమాచారం అందుతుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రమోద్ కానిస్టేబుల్ హత్య తర్వాత ఎన్కౌంటర్లో ఎవరైతే రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 2 రోజులుగా అంటే నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చారు. మధ్యాహ్నం నుంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈరోజు రిమాండ్ చేయాల్సి ఉంది, ఉదయం ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ అంటే సెక్యూరిటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ అంటే రియాజ్ బాత్రూమ్కి వెళ్ళి వస్తుండగా ఈ కానిస్టేబుల్ వద్ద ఉన్న రివాల్వర్ అంటే ఆ తుపాకీని తీసుకొని ఎదురు దాడి చేయబోయాడు. అంతలోపు ఆత్మరక్షణగా కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ ఎవరుతున్నారో వాళ్ళు ఆత్మరక్షణగా ఎన్కౌంటర్ చేయడం జరిగింది, ఎదురు కాల్పులు చేయడం జరిగింది. దీంట్లో రియాజ్ మృతి చెందాడు. మరికొద్దిసేపట్లో ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు అలాగే జిల్లా మెజిస్ట్రేట్ సంబంధించి రానున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో ఏదైతే 401 ఇక్కడనే రియాజ్ పూర్తిగా నిన్నటి వరకు కూడా మార్నింగ్ వరకు కూడా వైద్య చికిత్సలు అందించారు. ఈ నేపథ్యంలో వైద్య చికిత్సలు అందిస్తున్న నేపథ్యంలో ఉదయం ఎవరైతే రియాజ్ ఉన్నాడో రియాజ్కి సంబంధించి చికిత్సలు అందిస్తున్న నేపథ్యంలో ఈరోజు రిమాండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ విజువల్స్లోనే మరి కొద్ది లోపట్లోనే రియాజు 407 సంబంధించి 407, 406 ఈ 401 వార్డ్ ఇది. దీనికి సంబంధించి మరికొద్ది లోపలనే అక్కడ చూస్తున్న విజువల్స్ పోలీస్ సెక్యూరిటీ ఎక్కడ ఉందో అక్కడే రియాజ్కి సంబంధించి ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఈ ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఐజీ చంద్రశేఖర్ లైవ్ నడుస్తున్నారు కొంచెం ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వస్తున్నారు. అలాగే మెజిస్ట్రేట్ సంబంధించిన వాళ్ళు రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున తాకిడి మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు కూడా ఇక్కడ చూడొచ్చు ఒకసారి అంటే ఇక్కడ లోపల బాడీ ఉంది. మరికొద్దిసేపట్లో రానున్నారని చెప్పి మరికొద్దిసేపట్లో ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు మెజిస్ట్రేట్ కూడా రానున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టారు, ఏర్పాట్లు చేశారు, పోలీస్ సెక్యూరిటీ పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరికొద్దిసేపట్లోనే మెజిస్ట్రేట్ అనేది దీనిపై పూర్తిగా అంటే ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఒకవేళ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ నుంచి గన్ను ఎలా తీసుకుని ఎలా దాడి చేసే యత్నం చేశాడనే కోణంలో దీనిపై పూర్తి నివేదిక ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటివరకు సిపి సాయి చైతన్య కూడా ఇప్పటివరకు ఇక్కడనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటివరకు ఐజీ చంద్రశేఖర్ రానున్నారు కాబట్టి ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు మెజిస్ట్రేట్ కూడా రానున్నారు. దీంతో పాటు మానవ హక్కుల సంఘం కూడా దీంట్లో ఇన్వాల్వ్గా ఉన్నది. ఎందుకంటే ఒక పక్క ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి మరో పక్క దీనికి సంబంధించి ఎవరైతే రియాజ్ సంబంధించిన ఫ్యామిలీ ఎవరు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా అక్కడ రోధిస్తున్న పరిస్థితి, దానికి సంబంధించి కూడా మనకు అప్డేట్ అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రియాజ్ సంబంధించి నేర చరిత్ర కావచ్చు, తనకు సంబంధించిన బైక్ చోరీలు ముఖ్యంగా కాస్ట్లీ వెహికల్ని బైక్ చోరీ చేసి దాన్ని విడివిడి పాటలతో మహారాష్ట్రకి తీసుకెళ్లి అమ్మడం, దీనికి సంబంధించి పూర్తిగా నేర చరిత్ర ఎలా ఉందన్నది పూర్తిగా నివేదిక చేస్తున్న సందర్భంలోనే ఈరోజు పూర్తి నివేదిక తీసుకున్న తర్వాత ఎవరైతే రియాజ్కి సంబంధించిన పూర్తిగా వైద్య చికిత్సలు చేసిన తర్వాత అంటే నిన్న సారంపూర్ జాన్కంపేట వెళ్లే ప్రాంతంలో ఎక్కడైతే పోలీసులకు దొరికాడో ఆ సందర్భంలో రియాజ్కి చేతికి అలాగే ముఖంపై గాయాలు కావడం జరిగింది. దానివల్ల నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చి ఇక్కడ చికిత్స నిర్వహించారు. చికిత్సల అనంతరం ఈరోజు రిమాండ్ చేయాల్సి ఉంది. రిమాండ్ చేస్తున్న సందర్భంలోనే ఎవరైతే రియాజ్ బాత్రూమ్ వస్తుందని చెప్పి బాత్రూమ్ దాకా వెళ్ళి రిటర్న్ వస్తుండగా అంటే వెంబట బాత్రూమ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అంటే హత్య చేసిన నిందితుడు కాబట్టి వెంబటనే ఉండాల్సి వస్తుంది. అయితే బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్
లోపలికి కాలకృత్యాలు చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన సందర్భంలో పక్కనే ఉన్న కానిస్టేబుల్ తన రివాల్వర్ని తీసుకొని తనపై దాడి చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఒకసారి అలర్ట్ అయ్యారు. రియాజు మళ్ళీ పోలీసులపై దాడి చేసే క్రమంలో మళ్ళీ పదే పదే ఇప్పటివరకే ఫస్ట్ ప్రమోద్ అనే వ్యక్తిని చంపాడు. తర్వాత మొన్న రాత్రి సమయంలో ఏదైతే సారంపూర్ శివారు ప్రాంతంలో ఏదైతే ఫామ్ హౌస్లో సంబంధించి అక్కడ పోలీసులు గస్తీ వేస్తున్నప్పుడు పోలీసులు కూడా కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మళ్ళీ మూడోసారి దాడి చేసేసరికి ఒకసారిగా పోలీసులు ఆత్మరక్షణగా అతనిపై కాల్పులు జరపడం జరిగింది. కాల్పులు జరిపి ఒకసారి ఎన్కౌంటర్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే రియాజు మరణించాడు. దానికి సంబంధించి డిఐజీ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలా జరిగింది ఇంకా విషయానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. దీనికి సంబంధించి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రియాజు డెడ్ బాడీ ఇక్కడ ఉంది కాబట్టి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వస్తున్నారు. దాంతోపాటు మేజిస్ట్రేట్ కూడా వస్తున్నారు. మేజిస్ట్రేట్ వచ్చిన తర్వాత దీనికి ఎలా జరిగింది పూర్తి నివేదిక ఎలా సమర్పించాలనేది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే ఐజీ చంద్రశేఖర్తో పాటు మేజిస్ట్రేట్ అన్నారు. తర్వాత పంచనామా నిర్వహించి తదుపరిగా బాడీని కుటుంబానికి అప్పగిస్తారా లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సిన అవసరం. రాజేష్, అయితే పంచనామా ఇప్పటి వరకు కూడా స్టార్ట్ అవ్వలేదంటారా? పంచనామా రిపోర్ట్ రావడానికి అది స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఏదైతే రియాజ్కి సంబంధించి నిన్న జరిగిన గాయాల తర్వాత ఇక్కడ చాలా కేసుల్లో నిందితుడు ఉన్నాడు కాబట్టి సుమారు 40 కేసుల్లో రియాజ్ అనే నిందితుడున్నాడు. ముఖ్యంగా 10 నుంచి 11 సార్లు జైలు వెళ్ళొచ్చాడు. ఇందులో ముఖ్యంగా పలు దాడుల కేసులు కావచ్చు, లేకపోతే చైన్ స్నాచి కావచ్చు, తర్వాత బైక్ చోరీలు కావచ్చు, ఇలా చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ ఎవరైతే ఉన్నారో తన నేర చరిత్రని తీయాల్సి వస్తుంది. నేర చరిత్ర తీస్తున్న సందర్భంలోనే ఇలా మళ్ళీ పోలీసులపై ఎదురుదాడికి పాల్పడడంతో దాడుల్లో ఎదురు కాల్పుల్లో రియాజ్ చనిపోవడం జరిగింది. ఎన్కౌంటర్ చేశారు. ఈ నేపథ్యం అంతా కూడా ఇదంతా కూడా ఒక నివేదిక తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ నివేదిక తయారు చేయడానికే ఇప్పటివరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రమోద్ కుటుంబానికి కూడా ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అంతేకాకుండా రియాజ్కి సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి నివేదిక తీసుకున్నారు. వాళ్ళతో కూడా పూర్తిగా వివరాలు తీసుకొని దీని తర్వాత నివేదిక పంపాల్సి ఉంది కాబట్టి నివేదికలో చాలా టైం పట్టే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి వరకు ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా సుమారు 2 అవర్స్ వస్తుంది. ఆ 4th ఫ్లోర్లోనే ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగాడో అక్కడనే ఉన్నది బాడీ కూడా. మరికొద్దిసేపట్లో ఐజీ చంద్రశేఖర్తో పాటు మేజిస్ట్రేట్ రానున్నారు. మేజిస్ట్రేట్ వచ్చి ఆ జరిగిన ప్రాంతం, ఆ జరిగే ఆ సిచ్యువేషన్, బాత్రూమ్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఇదంతా కూడా నోట్ చేసుకుని ఉన్నారు కాబట్టి మేజిస్ట్రేట్ ముంగట ఇదంతా కూడా నివేదిక తయారు చేయనున్నారు. అందుకే ఇంత లేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. తదనంతరం బాడీని పోస్ట్మార్టం చేసిన తర్వాత బాడీని అప్పగిస్తారా లేదా, దీనిపై నివేదిక ఎలా ఇవ్వనున్నారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రాజేష్, రియాజ్ కుటుంబ సభ్యులను అక్కడకు ఎలా చేయడం జరిగిందా? అతని డెడ్ బాడీ చూసేందుకు కావచ్చు, అతని కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రియాజ్కి సంబంధించి ఫ్యామిలీ అయితే ఇప్పుడు ఇంతకు ముందే వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ నివాసం అంటే రియాజు అస్సీ కాలనీకి సంబంధించిన నివాసం ఎక్కడ ఉందో ఆ నివాసం వద్దనే వాళ్ళ కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చారు. వాళ్ళకి మిగతా వాళ్ళ కులస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళంతా కూడా సముదాయిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఏడుస్తున్న పరిస్థితి. అయితే ఇందులో ఏంటంటే రియాజ్కి సంబంధించిన నేర చరిత్ర గతంలో కుటుంబ సభ్యులు తెలిసి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి నేర చరిత్ర తెలిసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు వాళ్ళ ఎవరైతే బంధువులు ఎవరుతున్నారో కుటుంబ సభ్యులకి నచ్చజెప్తా ఉన్నారు. ఆల్రెడీ జరిగింది కాబట్టి మిగతా వారు కూడా సోషల్ మీడియాలో చాలా వరకు కోరుకున్నారు ఏదైతే ఆ రియాజ్ని ఎన్కౌంటర్ చేయాలి, ఎందుకంటే ఒక పోలీసు ఉన్నత అధికారిని నడి రోడ్డుపై హత్య చేశారు కాబట్టి దీనిపై. థ్యాంక్ యూ రాజేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.